హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయలక్ష్మి బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నా. 3 టమాటా పళ్ళు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా మెత్తగా కలుపుకోండి. చేతితోనే కలుపుకోండి. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదండి. చేతితోనే కలిపితే టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది. దానిలో ఒక 1/2 లీటర్ నీరుని యాడ్ చేయండి. మళ్ళీ బాగా కలపండి. కలిపిన తర్వాత చేతికి అందిన మేర పిప్పును తీసేయండి. పూర్తిగా తీయవద్దండి. స్టవ్ ఆన్ చేసి ఈ రసాన్ని పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దానిలో ఒక 5 పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని వేసుకోండి. 10 నిమిషాల ముందే చింతపండును నానబెట్టుకోండి. ఎందుకంటే టమాటా పళ్ళు అంత పుల్లగా ఉండవు కాబట్టి చింతపండు రసం కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దానిలో చింతపండు రసాన్ని వేయండి. 10 నిమిషాల తర్వాత బాగా మరుగుతుంది. ఒక రోట్లో మిరియాలు, 4 వెల్లుల్లి రెమ్మలు, ధనియాలు, 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా కచ్చపచ్చగా దంచండి. మెత్తగా వద్దండి, కచ్చపచ్చగా దంచితే టేస్ట్ బాగుంటుంది. మరుగుతున్న టమాటా రసంలో కొత్తిమీరను వేయండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. మొత్తం బాగా కలపండి. దానిలో కచ్చపచ్చగా దంచుకున్న మసాలాను వేయండి. ఈ మసాలా వేయడం వల్ల టమాటో రసం చాలా టేస్టీగా వస్తుందండి. దీనికి కూర ఏమీ లేకుండా అప్పడంతోనే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి రసాన్నే తాగి వచ్చండి, అంత బాగుంటుంది. మొత్తం బాగా కలపండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు తాలింపును బాగా వేపుకోండి. చివరిలో కరివేపాకును వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత టమాటా రసాన్ని దానిలో వేసుకోండి. అంతేనండి, సింపుల్గా టమాటా రసం ఈస్ రెడీ. థ్యాంక్ యూ ఆల్.